ఈ నాటికి ఇజ్రాయెల్ని దేవుడు ఎట్లా నడుపుతున్నాడు? ఏమన్నా నేల ఇచ్చాడా? ఏమన్నా ఇచ్చాడా? ఎందుకని పొద్దుస్తమానం దేవుడు గ్రిప్పులోనే ఉంచుకుంటాడు ఆ విశ్వాసాలని. పాపం వాళ్ళు ప్రాణం తీస్తాడు. మనకి పొద్దుగులు అట్లా బయటికి వెళ్ళి ఒక్కసారి గాలి పీల్చుకొని వస్తా అందాం అనిపిస్తుంది. జైల్లో ఉన్నట్టు. నువ్వు ప్రార్థన చేస్తేనే వర్షం ఇస్తా అంటాడు, ప్రార్థన చేస్తేనే నది బారిద్ది అంటాడు. అన్నీ మనకు రెసిపీ. వాళ్ళేమో ఏం చేసినా దీంపబడు. బికాస్ గాడ్ లవ్స్ యూ. ఓకే, వాళ్ళందరిని ఎందుకు పెట్టాడు తెలుసా? వాళ్ళందరికీ హోంవర్క్ ఇచ్చి పాస్ మార్కులు నీకోసం. వాళ్ళందరూ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వాళ్ళకి పైన దూతలైనా కింద మనుషులైనా పని చేయటానికి ఉన్నారు. భక్తిహీనులకి ఇచ్చును ఆ పని నీకివ్వడు. ఓకే, నీకు దేవుడు ఎప్పుడు ఏదేనిలాగా ఊహించుకుంటాడు. నా పిల్లలు ఫలం తీసుకుని మీరు కట్టని పొరంలో నాటిన తోటలను ఈ విధంగా వెళ్ళాలనుకుంటాడు. బట్ ఆ ప్రాసెస్కి ఎలా వెళ్తాం? విశ్వాసం పోగొట్టుకున్నారు వాళ్ళు. ఓకే, ఆ వాగ్దానమును విని నేడు అని ఒక దినం ఉండగా రిపెంట్, మారు మనసు పొందండి. ఎవరైనా ఆ వాగ్దానం తప్పిపోతారేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:3-4 రైట్. సో